గత వారం మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధి ఏ విధంగా మనకు తోడుగా ఉంటే ఆశ్రయించబడతామని మాటలు మనం చూస్తున్నాం. ఆ విధంగానే ఇవాళ ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 39వ అధ్యాయము 2వ వాక్యం చదువు సహాయం చేయండి. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వాక్యం. పేజ్ నెంబర్ 33. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఉంటున్నను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను కనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధులైన తండ్రి, గొప్ప దైవం, మా యొక్క సాయంకాల సమయం అందు ప్రభా కొన్ని నిమిషములు ప్రభా నా తండ్రి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉండే కొన్ని వాక్యములు తీసుకుని ధ్యానిస్తుండగా ఏదైనా సన్నిధిని ప్రభావ మాకు తోడై ఉంచి నడిపించండి ప్రభా. లేఖన భాగాలను ప్రభావ నా తండ్రి పరిశీలన చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడిగా మేము మాకు తోడుగా ఉండి వాక్యాన్ని ప్రభావ అర్థం చేసుకుని వాక్యానుసారంగా మేము జీవించినట్లు ఇక పరిశుద్ధాత్మ నడిపి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆయన గత వారం నీ సన్నిధి యొక్క గొప్పతనాన్ని మీరు తెలియజేస్తున్నారు ప్రభా. నీ సన్నిధిలో సర్వ సమృద్ధి ఉందని తెలియజేస్తున్నారు. నీ సన్నిధి మేలుచరగా ప్రభా తృప్తి పరుస్తున్నారు. అదే విధంగా ప్రభా ఈ యొక్క వారంలో ప్రభా ఈ యొక్క తోడు ఒక మనుషుని ఉంటే ఏ రకంగా ఆ మనుషుడు వర్ధిల్లుతాడు కొన్ని మాటలను ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు ఒక సహాయం దయచేయండి. కొన్ని నిమిషములను మీరు మరుగుపరచండి ఆయన. ఏదైనా శైలిలో ఏదైనా కోణంలో వచ్చిన ప్రతి ఒక్కరితో తేటగా స్ఫూర్తిగా మీరు మాట్లాడి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కార్యం జరిగిస్తున్నామని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరలా చదువుదాం ఆ మాటలు. ఆదికాండము 39వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తుని ఉంటున్నను. ఈ వాక్యం మనం చూసినట్లయితే దేవుడు యోసేపుకు తోడై ఉన్న రీతిని బట్టి అతడు అనేక సమస్యల నుండి తప్పించబడటమే కాకుండా తాను ఎక్కడైతే అడుగు పెట్టి ఉన్నాడో, ఏ గృహం యొక్క కుటుంబంలో అడుగు పెట్టి ఉన్నాడో ఆ గృహ నిర్వహణ కలిగిన గృహం యొక్క యజమాని కుటుంబం ఆశ్చర్యించబడుతుంది. ఆశ్చర్యించబడ్డ గల కారణము యోసేపులో లేదు, కానీ యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు ఈ వారం ధ్యానించడానికి కారణం ఏంటంటే యోసేపు యొక్క జీవితము పూర్వపాముగా లేదు. ప్రారంభం నుండి ప్రారంభంలోనే తల్లిని పోగొట్టుకున్న వ్యక్తి, తల్లి ప్రేమ తెలియని వ్యక్తి, తండ్రి ఎంతగానో తాను ప్రేమించిన వ్యక్తిగా పుట్టిన కుమారుడని ఎంతో గారాగంగా ఎంతో చక్కగా విచిత్రమైన వస్త్రాలు కుట్టిస్తూ తన ఏళ్ళ తల్లి కుమారుడు కదా అన్నట్లు అధికమైన ప్రేమ చూపిస్తూ ఉంటే తోటి సహోదరులు ఏమయ్యారంటే ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే యోసేపు చిన్నప్పటి నుండి కూడా తండ్రి అయిన యాకోబు ఏ రకంగా ప్రార్థించేవాడు, తండ్రిని అనుసరిస్తూ నడుస్తున్న వ్యక్తి, తండ్రికి మరింత సమీపంగా ఉండటం వల్ల తండ్రి ఏ రకంగా దేవుడి మీద ఆధారపడుతున్నాడో, ఏ రకమైన ప్రార్థన చేస్తున్నాడో, తన యొక్క భక్తి జీవితాన్ని పరిశీలన చేస్తున్న వ్యక్తి. నేను అనుకుంటాను పరిశుద్ధ గ్రంథం ఇండికేట్ గా రాయలేదు, కానీ ఏ రకంగా తండ్రి ప్రార్థన చేస్తున్నాడో తన బాల్య దినాల్లోనే దేవుణ్ణి సేవించడం ప్రారంభించిన వ్యక్తి అనుకుంటాను. ఎందుకంటే యోసేపు తాను నిద్రిస్తున్నప్పుడు 2 రకాల కలలు అన్నాడు. ఒకటి, తన సహోదరుల పనులు, తన యొక్క పన చేలో మనం పనుల కోసం ఆ పనక మొక్కటం. రెండవది, నక్షత్రాలన్నీ కూడా తన యొక్క యోసేపుకి సాగిలు పడినట్లు ఆ 2 దర్శనాలు చూసి అన్నకు చెప్పినప్పుడు అన్నలు మిక్కిలి అసూయపడి, అంటే మేమందరం కూడా నీకు దాసులుగా ఉంటామా, అంటే నీకు దాస్యం చేస్తామా, అంటే నీకు బానిసలుగా ఉంటామా అని సరుక్కొని యోసేపు మీద పగబట్టారు. ఒక దినాన ఆయన అడవిలోకి వెళ్ళినప్పుడు కళ్ళ నుంచున్నవాడు వస్తున్నాడు అని అందరూ అనుకొని
ఏ రకంగా సరే వీడిని హతమార్చాలి అని ఒక ఆలోచన చేసి కొట్టి తీసుకుని వెళ్ళి నీళ్ళ లేని బావిలో వేసి, ఎవరో ఒక పెద్దన్న అదేమన్నా చంపేయడం ఎందుకు, బయటకు అమ్మేద్దాం అన్నందుకు సర్లే అని చెప్పేసి కొన్ని వెండి నాణాలకి ఉమ్మడిపోయిన వ్యక్తి యోసేపు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుందంటే అక్కడతో యోసేపు జీవితం ఆగిపోలా. ఎన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటే దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పగా ఉంది. అమ్మవేయబడిన తర్వాత ఒక ఇంటికి చేర్చబడ్డాడు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత తన యొక్క జీవితంలో దేవుడు చూశాడు, తనని ఆశ్రయించడం మొదలు పెట్టాడు. కొనుక్కున్న వ్యక్తి ఆశ్రయించబడటం మొదలు పెట్టాడు. దానికి అర్థమైన విషయం ఏంటంటే దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు అన్న విషయాన్ని గమనించాడు యజమానుడు గమనించి అనేకమైన విషయాల మీద మనవాడు ఏం చేశాడంటే యోసేపుని నాయకుడిగా నియమించిన విషయంలో దేని మీదైతే నాయకత్వం కలిగి ఉన్న అన్ని విషయాల్లో కూడా విచారకర్తగా పెట్టాడు. ఏదైనా ఆయన సెలవు లేకుండా వేరే వాడు చేయడానికి వీల్లేదు. యజమానుడి తర్వాత యజమానుడు సమస్త అప్పచెప్పేశాడు. అయినా సరే ఆ సమయంలో తన యజమాని యొక్క భార్య ద్వారా వచ్చిన శోధన సైతము కూడా జయించడానికి పారిపోయిన వ్యక్తి యోసేపు. తన యొక్క జీవితంలో దేవుని దూరం చేసుకోలేదండి. దేవుడికి మరింత సమీపంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. యజమాని యొక్క భార్య నింద వేసినప్పటికీ, యజమాని కోపం తీసుకెళ్లి జైలు వేసినప్పటికీ దేవుడు అంటే అతను తోడే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ చూడండి, గోతుల నుంచి పడ్డాడు, పర్లే అని చెప్పేసి ఒక ఇంట్లోకి వచ్చాడు. అక్కడ అంతా బాగుంది, పర్వాలేదని కొంతకాలం నడిచేసరికి దుష్టుడు మరలా అక్కడ. చాలా మంది క్రైస్తవుల యొక్క జీవితంలో జరుగుతున్న సందర్భాలు కూడా కాస్త పర్వాలేదు అమ్మయ్యా అనుకున్న లోపలే అపవాది ఏదో ఒక రకమైన శోధన, ఏదో ఒక రకమైన కంగారు, ఏదో ఒక రకమైన బలహీనత, ఏదో ఒక రకమైన ఒక వైపు నుండి వాడు దాడి చేయడం మొదలు పెడుతూ ఉంటాడు. కానీ నిజముగా దేవుని నమ్మిన పిల్లలకి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. అన్ని విషయాల్లో తోడుగా ఉంటాడు. ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి, కానీ ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మనకు తోడుగా ఉంటే ఆ పరిస్థితి అన్నింటిని కూడా తారుమారు చేయగలిగాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత, జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన అందరూ ఖైదుల్లో వెళ్ళింది. మనకు 21వ వాక్యం మనం చదువుదాం. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేసెను. చూడండి, దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క తోడు యోసేపును మనకి విడిచిపెట్టలేదు. చెరసాల అధిపతికి కటాక్షం కలిగిందంట. కటాక్షం కలగాలి. మనకు పైన అధికారికి మన మీద కటాక్షం కలిగితే మనకి ఏదైనా ఇష్టం. కొంతమంది ఖైదీల్ని, కొంతమంది కొన్ని బాధ్యతలు మళ్ళా ఏం చేశారంటే యోసేపుకి అప్పగించడం జరిగింది. యోసేపు దాంట్లో కూడా ఎలా ఉన్నాడండి? నమ్మకముగా ఉన్నాడు. 23వ వాక్యం, యెహోవా అతనికి తోడైనను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. మనము వెనక చూసినట్లయితే యోసేపు ఎక్కడికి వెళ్ళినా సరే తన ప్రార్థనా జీవితాన్ని, దేవుని సేవించే విధానం ఎక్కడా కూడా ఆగలేదు. ఇంకోటి మనం చూసినట్లయితే ప్రదేశం వచ్చినప్పుడు ఏ తోడైనప్పుడు అందరూ అంటారు దిక్కులు మనకి ఎవరు దిక్కంటారు? జనరల్ గా వాడుకున్న దేవుడే దిక్కాడు. యోసేపుకి ఎటు చూసినా మాట్లాడాల్సిన స్నేహితులు ఎవరు లేరు, కానీ ఆయన ఎప్పుడు కూడా ప్రార్థించే వ్యక్తిగా ఉన్న. అందుకే దేవుడు యోసేపు నుంచి ఒక ప్రవచనం ఇచ్చాడు. దేవుడు ఫలించేడు కొమ్మ. దాంట్లో చాలా అర్థం ఉంది. ఫలించాలి ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా దేవుడి మీద ఆధారపడాలంటే. దేవుడు ఒక వ్యక్తిని ఫలింప చేయాలనుకున్నాడు అనుకోండి, ఆయన ఒకసారి ఫిక్స్ అయ్యాడంటే 100% ఆ వ్యక్తి యొక్క జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. యోసేపు తన యొక్క జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా జీవముగా దేవుడి మీద ఆధారపడినాడు కాబట్టి దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతను ఏది ఉద్దేశించినా, ఏ కార్యం తలపెడదాం అనుకున్నా సరే దేవుడే తన పక్షం నుండి సఫలీకృతం. ఎందుకంటే అతి నీతి క్రియలు, అతి యథార్థతను దేవుని ముందట ఆయన కనపరుచున్నాడు. లోకంలో కొట్టుకుపోయినట్లు యజమాని యొక్క భార్య విషయంలో తప్పు ఎక్కడ ప్రవర్తించలేదు. జీవము గల దేవుడు చూడకపోయినప్పటికీ
దేవుని యొక్క భయం తనలో ఉంది కాబట్టి దేవుని ఎటువంటి దుష్కార్యం చేయకూడదని తన ప్రాణహాని జరిగిన పర్లేదు ట్రైప్ వచ్చేసి. నిజంగా మనకి కొన్ని పరిశీలనలు, కొన్ని టెస్ట్ ట్రయల్స్ వచ్చినప్పుడు దేవుడి మీద మన నిజంగా ఆధారపడుతున్నప్పుడు ప్రభావి చేతి కప్పచెప్పుకుని తప్పించినప్పుడు దేవుడే తన నామహిమార్థంగా తర్వాత ఆ రాజు కలిగిన దర్శనం బట్టి అక్కడున్న కొంతమంది కళ్ళగన్న భావం బట్టి యోసేపు అనేక మందికి ఆ కళల్ని తన యొక్క భావాన్ని తెలియజేసిన దాన్ని బట్టి దేవుడు ఒకానొక సమయాన యోసేపు మరలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ చెరసాల నుండి దేవుడు ఈ లోపల జరిగినంత ఏంటంటే ఒక సిస్టమేటిక్ గా తనకి ఎంతవరకు నేర్పించాలో దేవుడు అంత మట్టుకు నేర్పించాడు. ఇక నేర్పించిన తర్వాత ఇంచుమించు 30వ ఏట దేవుడు బయటకు తీసుకురావడం జరిగిన తర్వాత వచ్చిన దర్శనాన్ని బట్టి రాజు చెప్పారు, ఎన్ని చూసుకుని నా వల్ల కాదు కానీ ఇవన్నీ భావం చెప్తూ నీవే దీనిపైన అధికారిగా ఉండి ఇది మొత్తం ఈ కలుగుదలన్నింటిలో కూడా నా రాజ్యం ఎక్కడ కూడా పాడైపోకుండా, నా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఏమి చేసేవాలనుకుంటున్నారు మొత్తం ఈ అధికారం ఉందని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తన చిన్ననాటి దినాల్లో వచ్చిన కళలు దర్శనాలన్నింటినీ యాకోబు గుర్తుపెట్టుకున్నాడు. ప్రస్తుత గ్రంథంలో రాయబడిన మాట అధ్యాయం చూసినట్లయితే చక్కగా రాస్తాడు. తోటి అన్న తమ్ముడు ఎగతాళి చేసినప్పటికీ తండ్రి అయిన యాకోబు ఏం చేశాడంటే ఇన్ని కూడా మనసులో పెట్టుకున్నాడు. 12-11 వాక్యం ఉంటాయి మాట. ఎగతాళి చేసినప్పటికీ తండ్రి ఏంటంటే దర్శనం చూశాడు. తండ్రి ఎటువంటి దర్శనం అంటే ఆకాశం నుండి భూమి మీదకి నిచ్చిన వేయట, దేవదూతలు ఎక్కటం దిగటం అంటారు కదా, ఎక్కడో దిగటం ఎన్ని చూసిన వ్యక్తికి ఇతర విషయంలో కూడా ఆయన కాలంలో దర్శనం మాత్రం కూడా మనసులో పెట్టుకున్నాం. దేవుడు యోసేపు విషయంలో చేసిన ప్రత్యేక కార్యాలు దర్శనం పెట్టుకోండి కాబట్టి దేవుడు ఒక కళగాని ఒక దర్శనాన్ని నెరవేర్చాలని ప్రణాళిక ఉంటే ఎందుకు కళ దర్శనం ఇస్తానంటే మనకి విశ్వాసంలో ముందుకు వేయడానికి, విశ్వాసంలో సన్నగిలిపోకుండా, విశ్వాసంలో రాబోయే దినాల్లో కొంచెం శోధన కొంచెం ఇబ్బంది వస్తున్నప్పటికీ కూడా నేను బలపరిచే విషయం ఏంటంటే నేను ఏర్పరచుకుని ఉన్నాను. నువ్వు ఒక నాయకుడిగా ఉంటావు ఎక్కడున్నా సరే. ఆ రకంగానే దేవుడు తన యొక్క జీవితాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నాడు. అమ్మబడ్డ తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఒక ఇంట్లోకి వెళ్ళాడు, వారి ఇంట్లోకి వెళ్ళాడు. ఎలా ఉన్నాడండి? ఒక అధికారిగా ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చిన శోధన బట్టి జైల్లో పడ్డాడు. అక్కడ ఉన్నాడు, అక్కడ అధికారిగా ఉన్నాడు. జైలు నుంచి బయటకు వచ్చాడు, మళ్ళీ అక్కడ ఎలా ఉన్నాడండి? అధికారిగా ఉన్నాడు. అన్నదమ్ములు వచ్చారు, వచ్చి ఏం చేశారు? సాష్టాంగపడి నమస్కరించారు. ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే దేవుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు జరగబోయే సంగతులను తెలియ చెప్పినప్పుడు, నీ తోటి సహోదరులకు చెప్పినప్పుడు వాడు వ్యంగ్యంగా హేళన చేయొచ్చు, కానీ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని నువ్వు గ్రహించాలి. దేవునికి స్తోత్రం. అనల మర్చిపోయి ఉండొచ్చు, కళ వచ్చిన యోసేపు మర్చిపోయి ఉండొచ్చు, కానీ కళలు ఇలా జరిగాయి, ఇలా వచ్చాయి అన్న విషయం తండ్రి మాత్రం గుర్తుంటుంది. ఎందుకంటే దేవుడు జరగబోయేది తెలియచేసే దేవుడు. దేవునికి స్తోత్రం. యోసేపు తోడిన దాన్ని బట్టి దేవుడు తనకిచ్చిన దర్శనం బట్టి ఆ దర్శనాన్ని యోసేపు నమ్మి ఉన్నాడేమో, అందు నిమిత్తం తన పక్షాన్ని దేవుడు కార్యం జరిగించడానికి యోసేపు ద్వారా అద్భుతాలు దేవుడు జరిగించాడు. యోసేపు నాయకుడిగా దేవుడు ఒక బానిసను దేవుడు ఏం చేశాడంటే ఒక రాజ్యానికి నాయకుడిగా నియమించున్నాడు. దేవుడికి స్తోత్రం. బానిసను ఎందుకు అంటే బానిసగా అమ్మబడ్డాడు ఐగుప్తు దేశానికి. ఐగుప్తు అదే ప్రాంతం, అదే దేశానికి ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఒక ఏలికి, ఒక అధికారి, ఒక నాయకుడిగా ఉండి కీ రోల్ ప్లే చేసే ఒక వ్యక్తిగా యోసేపు మారిపోయి ఉన్నాడు. దేవుడిచ్చిన దర్శనం ఎక్కడ నిష్పాదనాలు, దేవుడిచ్చిన దర్శనం తన ఆలోచన సాష్టాంగ నమస్కారం పట్టడం, సూర్యుడి అంటే ఆ సింహాసనం మీద కూర్చోవడం, అనాలందరూ రావడం, నక్షత్రాలు రగాలు నమస్కరించడం. దేవుడు ఆయన యొక్క ప్రణాళిక, తన ఉద్దేశాన్ని చిన్ననాటి దినాన్ని ఏదైతే చెప్పినాడో దేవుడు దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పానంటే దేవుని యొక్క తోడు, దేవుని యొక్క తోడు ఒక మనిషికి ఉంటే ఈ రకంగా దేవుడు అన్ని విషయాల్లో కూడా సహాయం చేస్తాడు. ఇంకొక తర్వాత అధ్యాయంలో కనపడుతుంది చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వాక్యం చూసినట్లయితే అక్కడ మనకు కనపడే వ్యక్తి ఎవరంటే మోషే.
ఎవరండి? మోషే. మోషే తన తన మామకి ఏదైతే మందో ఆ మందం తీసుకుని, ఎవరైనా మామ ఇద్దరునా మామ యొక్క మందం తీసుకొని అట్లా మేపడానికి ఒక ప్రాంతంలో ధరణిలోకి వెళ్ళాడు. అక్కడ దేవుని యొక్క స్వరం అతనికి వినపడినప్పుడు ఫస్ట్ ఆ వింత ఏంటో చూద్దాం అనుకున్నాడు. 10 మంది చూద్దాం కానీ అది అక్కడ బూడిదాం, అగ్ని ఆటలేదు అక్కడ బూడిద కూడా ఆడుతుంది. ఈ వింత ఏంటో చూద్దాం అనుకున్నప్పుడు దేవుడు దృష్టి మోషే చూపించాడు. దేవుడు మోషేతో మాట్లాడు, ఆ ప్రజలకు ఇశ్రాయేలు హాస్యం అన్నారు, విడుదల కావాలి వెళ్ళాలన్నప్పుడు ఫరోను జయించడం అంటే మామూలు విషయం కాదు. ఫరోను జయించడం మామూలు విషయం కాదు. కానీ ఆయన అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను. వాక్యం చూడండి, 3:12 వాక్యం చదువు. నిశ్చయముగా నేను నీకు నిన్ను పంపించినట్టుకు ఇది నీకు సూచన. నువ్వు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తర్వాత నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను. ఎందుకంటే నువ్వు ఎదుర్కోబోయే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. నేను తోడుగా ఉంటాను అనలేదు అంట్లా. నిశ్చయముగా అంటే 100% నీకు తోడుగా ఉంటాను. ఈ విషయంలో వాళ్ళు ఐగుప్తు వాసుల పెట్టుచున్న శ్రమల గురించి, వాళ్ళు పెడుతున్న ఇబ్బందులు బట్టి ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుని యొక్క చెవులు చూసినారు. ఆ మొర కింద దేవుడు వెంటనే జ్ఞాపకం చేసి విడుదల కలిగేటప్పుడు మోషే గొప్ప నాయకత్వం కలిగిన వ్యక్తి కూడా ఏమీ కాదు, గొర్రెల కాపరి. ఆయన గొర్రెలు కాసుకున్నాడు. అంతగా ఇంకో మాట చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే అంటారు కదా, హెబ్రీయుడు ఐగుప్తుడు గొడవ పడుతుంటే మనడు ఏం చేశాడు? హెబ్రీయుడిని కాపాడేసి ఐగుప్తుని చంపేసి ఇసులో పాల్పెట్టేసి నాకేం తెలియదు అంటే వెళ్ళిపోయిన వ్యక్తి వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేసి నాకు ఏం తెలియదు, గొర్రెలు కాసుకున్నాడు. కానీ దేవుడు తనను చూసినప్పుడు మనలో ఒక విధానం నచ్చింది. ఏంటంటే హెబ్రీయుడు దేవుడు నమ్మిన వ్యక్తి అని ఒక విషయం ఆలోచించాడు. దేవుని యందు భయం ఉంది, దేవుని యందు భక్తి ఉంది కాబట్టి ఇక అక్కడ నుండి ఇంకెవరికి హాని చేయకూడదన్న ఉద్దేశంతో దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా మందగా కాస్తున్న వ్యక్తిని దేవుడు పిలిచిన మాట, నా ప్రజల దగ్గరికి నిశ్చయంగా నేను నీకు తోడుగా ఉంటాను. అంటే ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, దేవుడు తోడుగా ఉంటాను అన్నప్పుడు మనిషి యొక్క హృదయంలో ధైర్యం అనేది నింపబడాలి. కింద లేకపోతే చదువుకుంటూ వస్తే మోషేతో ఆయన చాలాసేపు మాట్లాడతాడు. నేను ఎవరైనా చెప్పాలి ప్రజలకి అంటే, నేను ఉన్నవాడును అనువాడే అని చెప్పి మోషే, నా ప్రజలు ఇగో ఎవరితో వచ్చిన ఆరాధించినట్లు పలువెక్కి మాట్లాడంటే ఆ ధైర్యం, ఆ శక్తి, ఆ కాబట్టి మోషే దగ్గర లేదు. కానీ దేవుడు తానికిచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి అతను ఏం చేశాడంటే, ఐగుప్తు రాజు దగ్గరికి మాట్లాడి దేవుడికి స్తోత్రం. ఎందుకు సాక్షాత్తు శ్రమ సృష్టికర్త అయిన దేవుడే నాకు తోడుగా ఉంటే సృష్టిలో సృష్టించబడిన మనుషునికి నేను ఎందుకు భయపడాలి అంటారు కదా. అట్లా సింహాసనంగా నువ్వు కూర్చొని ఉంటావు, అంతా బాగుంటే ఓకే. నైట్ ఏదో రాజ్యం వచ్చి పడింది అనుకో, నెక్స్ట్ డే గా సింహాసనం ముందు నువ్వు. కానీ అటువంటి వ్యక్తిని ఢీ కొట్టాలంటే, ఒక రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అంటే ఎంత ధైర్యం రావాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎంతమంది అంటే, ఒక్క రాజు, 2 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల్ని నాకు పంపిస్తారు రాజు. మీకు కొంచెం గమనించిన విషయాలు. అక్కడ దేవుడే కార్యం చేయాలి అంటే, ఈ వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నాడు అన్న భయము ఎవరు కలగాలి? రాజు కలగాలి. దేవుడు చెప్పాడు కొన్ని రకాల తెగుళ్ళని అలాట్ చేసి. ఎన్ని రకాలండి? ఇంచుమించు 10 రకాలు. 10 రకాల తెగులు వచ్చిన కూడా మనడు అసలు ఎక్కడక్కడ కాంప్రమైజ్ అవ్వాల. ఎవరో రాజు. దేవుడు ఏం చేశాడంటే సంహారం అని చెప్పాడు. అప్పుడు వదిలేశాడు, నీకు నీ ప్రజలు తీసుకొని పోయావు. ఐగుప్తులో భయంకరమైన బాధ ఏర్పడింది. ప్రతి కుటుంబంలో ప్రథమ కుమారుడు చనిపోయాడు. ఎవరి గడప కమ్ములకైతే గొర్రెల యొక్క రక్తం ఉందో ఆ కుటుంబంలోనికి మాత్రమే సంహారుడు వెళ్ళలేదు. కానీ మిగతా
మోషేకి ఉంది. అంటే మనుషుడు చేసే అద్భుత కార్యం కాదు, కానీ మనుషుడి సూచికి కాదు, కానీ దేవుడే అతనికి తోడుగా ఉంటే అద్భుతం జరుగుతుంది. దేవుడే ఆ వ్యక్తికి తోడుగా ఉంటే ఒక సూచికి జరుగుతుంది. దేవుడే ఆ వ్యక్తికి తోడుగా ఉంటే అది అవునంటే అవునవుతుంది, కాదంటే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే యొక్క జీవితం మనం చూడాల్సిందే. మోషేకి దేవుడు తోడుగా ఉన్న దాన్ని బట్టి ఆ తెగులు విషయంలో ఆజ్ఞాపించగానే ఎంత చేసిన మోషే ఒక సందర్భంలో ఆగిపోయాడు. ఎక్కడంటే ఎర్ర సముద్రం ఎదుగు వచ్చేసరికి ఏం జరిగింది? ఒక్క నిమిషం ఆగాడు. దేవుడు అంటాడు, అదకపోతే మోషే సాగిపోయాడు. దేవుడికి స్తోత్రం. నీకు చేతుల్లో కర్ర చాపమన్నప్పుడు ఆ కర్ర ఎప్పుడైతే మోషే చాపినాడో అప్పుడు ఏం జరిగింది? ఎర్ర సముద్రం సైతం కూడా వస్తున్న వ్యక్తి ఎవరు? మోషే కాదు, సైన్యము తగ్గిపోతే యెహోవా. పర్వతాలు కదులుతాయి, సముద్రాలు సైతము కూడా మాయమవుతాయి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధి, దేవుడు ఒక వ్యక్తి తోడుగా ఉంటే ఇటువంటి కార్యాలు జరుగుతాయి. మరి దేవుడు ఎప్పుడో ఒక వ్యక్తి తోడుగా ఉంటాడంటే తాను యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క సన్నిధిని కోరుకున్నప్పుడు, తన క్రియలను సరి చేసుకుని దేవునికి మరింతగా దగ్గరగా జీవిస్తున్నప్పుడు, ఒక ప్రవక్తన దేవునికి ఇష్టకరంగా మారినప్పుడు దేవుడే అతను తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని సార్లు నశించిపోతున్న వ్యక్తిని రక్షించడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఒక సేవకుని పంపించడమో, ఒక సహోదరుని పంపించడమో, లేదా ఆ వ్యక్తికి ఏదో ఒక వాక్యం ద్వారా ఒక మార్గదర్శనం కలిగి చేసి తన వైపు దేవుడు తీసుకుని వచ్చి అతనికి తోడుగా ఉండి అతని మూలముగా అనేక మందిని దేవుడి వైపు తిప్పడానికి ఆయనే తోడుగా ఉంటాడు. దేవుడికి స్తోత్రం. మోషే తన యొక్క జీవితంలో చూసినట్లయితే మోషే పెద్ద గొప్ప వ్యక్తి కాదు, ఆగిపోయిన వ్యక్తి. నాకు ఎవరికి సంబంధం లేదని, ఎవరికి కనపడవలో కనివరలేకపోతానని చెప్పేసి మామ ఇంటికి దాక్కున్న వ్యక్తి, నాకేం సంబంధం లేదనుకున్న వ్యక్తి. కానీ దేవుడు విడిచిపెట్టాడండి. దేవుడి యొక్క ప్రణాళిక ఒక్కొక్కసారి ఎలా ఉంటా ఉంటాయి, దేవుడి యొక్క ఉద్దేశాలుగా ఉంటాయి. నాకేం సంబంధం, నాకు వద్దు, నాకు వద్దు, నాకు అందించుకున్నాను, నువ్వు ఎక్కడ పోతావు, అసలు నువ్వే నాకు ముందులో కావాలని చెప్పేసి అని పట్టుకొని వచ్చి దేవుడు ఏం చేస్తాడంటే నువ్వే నాయకుడిగా కావాలంటాడు దేవుడు. అది దేవుడు ఒక గొప్పతనం. మనకి ఎన్నికలు అనుకుంటాం అని అంటాడు. బాబు నువ్వు ఎన్నికలు నేను ఎన్నుకున్నది నిన్నే, నువ్వే నాకు కావాలంటాడు. ఆ వ్యక్తికి దేవుడు తోడుగా ఉండి అద్భుత కార్యాలు ప్రారంభిస్తాడు. అప్పుడు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారందరూ కూడా మోషే ద్వారా మనం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం పారిపోయినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడికి స్తోత్రం. మనం దూరంగా వెళ్ళిపోయినా సరిపోతే పో అని వదిలిపెట్టే దేవుడు కాదండి. దేవుడి యొక్క విశ్వ ప్రణాళిక మన పట్ల ఉంది, ప్రతి ఒక్కరి పట్ల ఉంది. ఈరోజు నీ పట్ల ఉంది, నా పట్ల ప్రతి ఒక్కరి పట్ల ఉంది. కానీ ఆ శక్తిని దేవుడు చూస్తాడు. చూడండి, ఈ రోజు కొంచెం కాంగ్రెస్ అయినా సరే మీరు ఆశతో దేవుడు సన్నిధికి వచ్చారు. కానీ ప్రభు అంటాడు తన సన్నిధిలో అంట సర్వసమృద్ధి ఉంటుంది. గత వారం చూసాం. ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేస్తాడంట. ఆయన సన్నిధి అంటే ఆయన తోడేనండి. ఏమండి, ఆయన సన్నిధి అంటే ఏంటంటే దేవుని యొక్క తోడే. అందుకే మోషే అంటారు, నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడలా. అంటే ఆయన సన్నిధిలో ఎవరుంటారండి? వేరే ఎవరు ఉంటారా? మనకే మనం ఆలోచించండి. దేవుని యొక్క సన్నిధి కోరుకున్నాం, దేవుని యొక్క సన్నిధిలో ఎవరుంటారు? దేవుడే. అందుకే మోషే ఏమంటే మీ సన్నిధి నాకు కావాలి, అంటే నీ తోడు నాకు కావాలి, నిశ్చయంగా కావాలి. ఒకవేళ నీ తోడు లేకపోయిందనుకో, ఈ ప్రజలు లోపల ప్రజలు నీకు బాగా తెలుసు, నాకు బాగా తెలుసు, సడన్గా అక్కడితే ప్లేట్ మార్చేస్తారు. అంటే నువ్వు ఉన్నావు అనుకో, ఒక భయం ఉంటుంది, ఒక భయం ఉంటుంది. సో క్రైస్తవుల యొక్క జీవితంలో ఏంటంటే మనం గమనించాలి, దేవుడు దగ్గరగా జీవిస్తున్నప్పుడు దేవుడి సన్నిధికి ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా నా వంతుగా నేను నా మందిరాన్ని దేవుడి సన్నిధికి వెళ్ళాలి, నా దేవుడు నేను గనపరచుకోవాలి, నా దేవుడు నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, నేను ఎవరి గురించి ప్రార్థన చేయాల్సిన సందర్భం ఉందో, నేను ఆయన సన్నిధికి వెళ్తే ఆయన నాతో ఏం మాట్లాడతాడో, ఏ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడో ఆశ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అది తర్వాత దేవుడు ఎవరు తోడుగా ఉన్నారంటే మోషేతో అయిపోయిన తర్వాత యెహోషువతో అంటారు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడుగా ఉంటాడు అని చెప్పి వదిలేశాడా? చెప్పి మోషే అప్పుడు ఎంత అద్భుతమైతే చేస్తున్నాడో యెహోషువ ద్వారా అంతే అద్భుతం చేశాడు. సూర్య చంద్ర నక్షత్రం కనిపడరా ఆపేశాడు అంతే. యుద్ధం ముగుస్తుంది, యుద్ధం శత్రు సైన్యాన్ని హతమారుస్తున్న ఇశ్రాయేలు ప్రజలు. ఆ సమయంలో చీకటి పడిపోతే రాజనీతి ప్రకారం యుద్ధం ఆపేయాలి. మరలా యుద్ధం ఆపితే
శత్రువు మరలా బలం పుంజుకుంటాడేమని యెహోషువ మోకరించి ప్రార్థన చేశాడు. యాషార్ గ్రంథంలో రాయబడిన దాని సందర్భం మొత్తం కూడా కొన్ని గ్రంథాలు పరిశుద్ధ గ్రంథంలో గ్రంథలిఖితం చేసి అన్ని గ్రంథాలు దీనికి యాడ్ చేయలేదు. బయట గ్రంథాలు దొరికినప్పుడు మీ దాంట్లో మీద కొంచెం అధ్యయనం చేయండి. అంత సమయం ప్రార్థన చేశాడు రెండు చేతులు పైకెత్తి. మోషే ఏ రకంగా అయితే రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు జయం కలిగిందో ఆ రకంగానే యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి సూర్యచంద్రులకు శత్రువులు లాస్ట్ పర్సన్ వరకు కూడా హతమయ్యేంత వరకు కూడా పొద్దుగోలేదు. అద్భుతాలు చేసే దేవుడు. దేవుడు సేవకుడు తోడుగా ఉంటే అద్భుతం జరుగుతుంది. దేవుడు విశ్వాసం తోడుగా ఉంటే అనేక మంది విశ్వాసం దేవుడు నడిపించడానికి దేవుడు ఆ ప్రేరేపణ కలుగజేస్తూ ఉంటాడు. ఇంకొక వారి యొక్క వ్యక్తిగత జీవితం, వారి కుటుంబం యొక్క విధి విధానాల్లో కూడా దేవుడు యొక్క తోడుగా ఉంటే ఆయన సన్నిధి ఉంటే ఒక క్రమబద్ధంగా దేవుని చేత ఆశ్రయించబడిన కుటుంబంగా కనపడతాం. ఒక్క విషయంలో కాదండి మోషేకి దేవుడు యెహోషువకి ఒక్క విషయంలో కాదు, చాలా విషయాల్లో ఆ గ్రంథంలో చూసినట్టు చాలా సార్లు రాశాడు. యెహోవా తనకు తోడు ఉన్న దాన్ని బట్టి యెహోవా తన యొక్క సన్నిధిని తోడుగా ఉంచి అనుకు రాసుకోవచ్చు ఆ గ్రంథం మొత్తం కూడా. సో ఫైనల్ గా ఏంటంటే మోషే తర్వాత చిన్న సేవకుడైనప్పటికీ కూడా, చిన్న పరిచయం అయినప్పటికీ కూడా, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క తోడు అనేది ఉంటే అది ఫలవంతంగా మార్చబడుతుంది. ఆ నాయకత్వం వర్ధిల్లుతుంది. మోషేతో ఆగిపోలేదు. చూడండి, మన పితరులు ఎవరో ప్రారంభిస్తారు పరిచయం, అది కొనసాగుతూనే ఉంటుంది. దేవుని ఏర్పాటులో వాళ్ళు వస్తారు. దేవుడు అతనికి తోడుగా ఉన్న దాన్ని బట్టి ఆ పరిచర్ని మరలా తీసుకుని వెళ్తారు. ఎన్నో మిషనరీస్ చూసినట్లయితే ప్రారంభించిన వారు లేరు, కానీ కొనసాగించిన వారు, దాన్ని ఫలవంతంగా మార్చిన వారు అనేక ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడంటే మోషే ద్వారా దేవుడు ప్రారంభించాడు, యెహోషువ ద్వారా కొంతమందికి వచ్చింది. తర్వాత చూసినట్లయితే నాయుధులో కూడా జరిగిన సందర్భం ఏంటంటే ఇక నాయకుడు లేడు ఎవరు అని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలు మరలా తిరిగిపోయారు. ఏం చేశారండి? మరలా తిరిగిపోతే మరలా శత్రువు పుంజుకున్నప్పుడు దేవుడు గిద్యోను లేడు. గిద్యోను ఒక బలహీనుడు, ఎన్నిక లేని వ్యక్తి. కానీ దేవుడు అంటున్న మాట, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, దేవునికి పరాక్రమం గల బలాఢ్యుడు, దేవుడు మాకు తోడుగా ఉంటే మాకు గతికి పట్టింది అంటాడు ఆయన. నాయుధపత్రులు ఉంటారు నాకు ఆరాధ్య దేవుడే మాకు తోడుగా ఉంటే మాకు ఈ పరిస్థితి ఏంటన్నప్పుడు అంటాడు, ఇదిగో ఎవరైతే శత్రు సైన్యం ఉందో ఒక మనుషుని హతము చేసినట్లుగా నువ్వు ఆ సైన్యం మొత్తం హతం చేస్తావు. భయపడి బలహీన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి గాను దాక్కొని గోధుమను దొరగొట్టిన వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ మాట అంటే ఎట్లుంటుందండి? ఇదిగో రేపొద్దు సైన్యాన్ని నడిపిస్తావు, రేపొద్దు ఇశ్రాయేలు ప్రజలు వ్యక్తి వస్తారు, శత్రువు హతమారుస్తారని అసలు ఇక్కడ అసలు నా మాట ఇంత కూడా ఎవరు లేరు అని అంటాను. ఎన్నిక లేని వ్యక్తే కావచ్చు, కుటుంబంలో నిష్ప్రయోజన వ్యక్తే కావచ్చు, లోకం దృష్టిలో ఇది వేస్ట్ ఫెలోయే కావచ్చు, బట్ దేవుడు ఒకసారి చూస్ చేసుకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తే బెస్ట్ వ్యక్తి అవుతుంది, ఆ వ్యక్తే నాయకుడు అవుతుంది. చూడు, గిద్యోనుకి ఏర్పాటు చాలా విచిత్రంగా ఉంటుంది అక్కడ నిజంగా. కానీ గిద్యోనులో గొప్పతనం ఏంటంటే మాట్లాడే వ్యక్తి దేవుని పక్షంలో ఉన్న వ్యక్త లేదా భ్రమపరిచే ఆత్మ. విశ్వాసం చూడండి ఎంత బాగా అక్కడ ఎలా పరిశ్రమ చేస్తున్నాడు తన విశ్వాసాన్ని. ఇప్పుడు నాతో మాట్లాడుతున్న వ్యక్తి నిజంగా దేవుని ద్వారా వచ్చిన దేవదూతను. ఎందుకంటే రేపు నేను మాట్లాడుకో నా తల తెగిపడుతుంది అంటారు కదా. ఎక్కడ నుంచి సైన్యాన్ని తీసుకుని వెళ్తున్నా, శత్రువు వచ్చి పడిపోయాడు అనుకోండి, అప్పుడేమవుతుంది? ఆటోమేటిక్ గా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చచ్చిపోతారు, ఈయన చనిపోతారు. కన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే అతనికి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పటికి ఇంకా హృదయంలో దురుగ్గా ఉంది. అయితే అటేపు శత్రువు సైన్యం వాడికి కల వచ్చిందంట, సరే ఎవడో ఇంట్లో జరిగింది, అవన్నీ చిన్నపడిందంట, దానివల్ల గొడవలు పడిపోయినాయంట. అరే అది ఎవడో కాదు, దిక్కులు కట్టమన్నాడు. ఆ మాట వినేసరికి మనోడికి ధైర్యం వచ్చింది. మనకే మనం అనుకుంటాం నేను బలహీనం కదా, నాలుగు బలహీనలు ఉన్నాయి కదా అని. కానీ దేవుడు అంటాడు ఎస్ కానీ బలహీనత శక్తి పరిపూర్ణ. దేవుడికి స్తోత్రం. ఆ బలహీనతలను జయించి నిన్ను నడిపించే వాడికి తోడుగా ఉన్నాడు అనుకోండి, నిన్ను జయింపజేస్తాడు, అనేక మందికి సాక్ష్యాలు పెడతాడు, అనేక మందికి నువ్వే చెప్తావు దాన్ని ఎలా జయించాలి. దేవుడికి స్తోత్రం. గిద్యోను తన యొక్క జీవితంలో చూసినట్లయితే
బలహీనుడే అని దేవుడు అంట. మన పరాక్రమకులు బలాఢ్యుడా, పరాక్రమశాలి ఎవరంటారు? అమలు ఉండదు. ఇంచుమించు వారు బయలుదేరారంటే అటు 20 మంది ఇక్కడ వీటితో పొడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే 6 ఉంటారు. అంటే ఏ ఇట్ట పట్టుకో ఇద్దరు ఇటు పట్టుకో ఇద్దరు చంపేసి వీటితో ఒక పొడి కొడితే అట్టే కూడా నలుగురు ఇటు కొడుతూ నలుగురు. పరాక్రమశాలి. ఈ నృత్యం నాలుగు సన్నగా ఇంటి పేరు పెట్టలేదు. కానీ దేవుడు అంటాడు పరాక్రమమైన బలాఢ్యుడా. అంటే మన ఆత్మీయ జీవితంలో విశ్వాసంలో సన్నగిలిపోతున్నప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే, నా కుమారుడా నువ్వు మరలా బలవంతుడు, నీ యొక్క క్రియలను సరి చేసుకో. మొదటి ప్రేమ ఎక్కడైతే ఉందో, ఎక్కడ విడిచిపెట్టావో ఆ మొదటి ప్రేమ మరలా కలిగి ఉండు. అనేక రకాల రెఫరెన్స్, అనేక రకాల లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, సేవకుల ద్వారా. అందుకే సంఘానికి రండి, సంఘానికి రండి. సేవకులకి ఏదో కానుకలు వస్తాయని కాదు, దశభాగాలు వస్తాయని కాదు, ఏది వస్తాయని కాదు. సంఘానికి వస్తే దానికంటే విలువైంది మన ఆత్మ రక్షించబడుతుంది. మన ఆత్మకు అంటిన లేదా మనల్ని పాడు చేస్తున్న ఏ అపవిత్రత ఉందో ఆ అపవిత్రత అనేది కొట్టివేయబడుతుంది. దాని మీద మనకు ఒక ఆలోచన వస్తే, దేని చేత మనం కొట్టివేయబడుతున్నామో, దేని చేత మనం నలగొట్టబడము, దేని చేత మనం పడిపోతున్నామో, దేని చేత మనము పీడించబడుతున్నామో ఆ విషయాన్ని నీకే నువ్వు గ్రహించవు. కానీ వాక్యపు వెలుగులో దేవుడు నీతో మాట్లాడతాడు కాబట్టి ఆ క్రియలను విసర్జించి మనకు ఆ ప్రవర్తన సరి చేసుకున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి మరలా ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ చెప్పాడు, ఇగో ఎంతమందిని తీసుకున్నాడు, ఎంతమంది తీసుకున్నాడు. అన్ని లక్షల మందికి కొంతమందిని ఏర్పరిచింది. ఆ కొంతమంది ద్వారానే దేవుడు జీవించి పిలువబడిన వారు అనేక మంది, కానీ కొద్ది మందిని దేవుడు ఏర్పాటు చేశారు. ఆ కొద్ది మందితోనే దేవుడు గొప్ప విజయాన్ని గ్రహించున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు వారి యొక్క జీవితంలో చూసినట్లయితే మత్తయి సువార్త 17 వాక్యాలు చూసినట్లయితే, నా అంతా నేను ఏమి చేయలేదు కానీ తండ్రి నాకు తోడైన దాన్ని బట్టి ఎన్ని చేస్తాను. అందరూ వచ్చి అడుగుతారు, ఏంటి ఇది అన్నప్పుడు దేవుడు యేసు గారు మాట్లాడంటే, తండ్రి నాకు తోడుగా ఉన్న దాన్ని బట్టి ఆయనకు కూడా అంటే ఇంకా చీకటిగా ఉండగానే ఆయన ఉదయంలో కొండకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఎందుకు అంటే ఆయన మనకు ఒక మాదిరిని మనకి చూపించున్నాడు. క్రైస్తవుడు ఎలా జీవించాలి, తన యొక్క భక్తి జీవితం ఎలా జీవించాలి అంటే, ఒక సంఘ కాపరి కానీ, ఒక సంఘ నాయకుడు కానీ, ఒక మినిస్ట్రీ నడిపించే వ్యక్తి కానీ ఎలా జీవించాలి అనే ఒక మాదిరి యేసు ప్రభువు మనకి పెట్టి, అనేక మందిని శిష్యులుగా నువ్వు తయారు చేయాలంటే మొదట నాయకుడు నువ్వు ఎలా ఉండాలి అనే ఒక మాదిరి. ఆయన ఎల్లప్పుడూ కూడా తండ్రి మీదే ఆధారపడుతూ ఆయనతో సంభాషణ చేస్తూ, సమయం ఉన్నప్పుడు అయ్యా మరి ఆహారం అంటే నాకు ఆహారము వేరొక ఆహారం శిష్యులు మాట్లాడుతున్నప్పుడు కూడా తినే ఆహారం వేరు. తండ్రి మాటల చేత, ప్రార్థన చేత, యాచన చేత, ఆత్మల చేత ఆయన అంగీకరించబడేంత వరకు కూడా ఆయన ప్రార్థన చేస్తాం. దేవుడు జీవగల దేవుడు పరిశుద్ధాత్మను యేసుప్రభువుకి సంచి కలుగించున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అద్భుతం లేకుండా ఆ విశ్వాస పరిమాణం బట్టి ప్రభు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన వస్తున్నాడంటే ఎగబడిపోయి వచ్చేసారు జనాలు. కాపరులు లేని గొర్రెలుగా ఆయన కలిగిందంతా కూడా వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేసిన వారిని కూడా దేవుడు అద్భుతకారంగా వాడే. ఏ రకంగా అంటే ఆయన ఆ అభిషేకాన్ని అతనికి ఇచ్చినప్పుడు అనేక చోట్లకి వెళ్ళి అనేక మందికి పరిచయం చేసి దెయ్యాలు వెలగొట్టారు, సువార్త పరిచయం చేస్తున్నారు. అనేక మందికి పరలోక రాజ్యం సమీపిస్తున్న మారు మనసు పొందాలని అనేక రకాల సాక్ష్యాలు చెప్తున్నారు. దాంట్లో ఒక వ్యక్తి పేతురు నడిచి వెళ్తున్నప్పుడు వస్త్రం చెంది పుట్టుకున్న వాళ్ళు చాలా మంది వస్తారు. ఆయన నీడబడిన వాళ్ళు స్వస్థులుంటారు. దేవుడికి స్తోత్రం. అంటే ఒక వ్యక్తి దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు, ఒక వ్యక్తి దేవుని యొక్క తోడి చేత నడిపించబడుతున్నప్పుడు ఆ వ్యక్తి అనేక మందిని దేవుని కొరకు సంపాదిస్తారు. అనేక మందిని సువార్తికులు గాను, ఉపదేశకులు గాను, ఇంకా కాపరులు గాను ఆ వ్యక్తి ప్రిపేర్ చేస్తారు. సో రాత్రికాల సమయం మనకు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే అనేకమైన అద్భుతాలు దేవుడు మన ద్వారా జరిగిస్తాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు మనకు తోడుగా ఉంటే గొప్ప విజయం అనేది మనకు. చివరిగా అపొస్తలుల కార్యాల్లో చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు చెరసాలలో వేయబడినప్పటికీ కూడా దేవుడి యొక్క శక్తి అతను తోడుగా ఉన్న దాన్ని బట్టి నువ్వు ఏ విషయంలో భయపడబాక, ఇగో ఈ యొక్క ప్రాంతంలో
ప్రార్థన చేస్తారు, భయపడమాక నేను తోడుగా ఉంటాను ఏ విషయం సరే అని పౌరుల్ని దేవుడు బలపరిచిన రీతిని బట్టి అనేకమైన అన్ని జనులకు ఆయన గొప్ప స్వార్థికులుగా మార్చబడుతున్నాడు. చాలా సేవా పరిచయంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఏదైనా ఆధారపడే పరిస్థితి మన జీవితం ఎదురవుతున్నప్పుడు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన అన్నాడు, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన తోడై ఉన్నాడు. ఎందుకంటే మనము ఆయన తోడుని కోరుకున్న వారిగా ఉంటున్నామా? అయ్యా నీ తోడు నాకు వద్దులే కానీ నా బ్రతుకునే కోరుతానులే కానీ నీ దేవుని చూసుకునే వాళ్ళగా ఉన్నారు. మనకి మనం పరిశీలన చేసుకుని నిజముగా దేవుని తోడు కోరుకున్న వ్యక్తులు, దేవుని యొక్క సహవాసం కోరుకున్న వ్యక్తులు, దేవుని యొక్క సన్నిధిని కోరుకున్న వ్యక్తులు జయశాలుగాను గొప్ప వీరులుగాను దేవుడు వారిని మార్చాడు. కాబట్టి రాత్రి కాసం అందరూ ప్రార్థన చేసుకున్నాం. ప్రభా నీ సన్నిధి నాకు తోడుగా కావాలి, మీరు మాకు తోడుగా ఉండడం ప్రార్థన చేసుకున్నాం. నడుపుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. కృపగల తండ్రి, పరిశుద్ధ నీ జ్ఞానమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయం నందు అయ్యా తండ్రి, మీరు తోడుగా ఉంటే వ్యక్తిగత జీవితంలో ఏమి జరుగుతాయి అని కొన్ని ప్రభా లేఖనాలు మీరు ధ్యానించున్నాం. ఆయన కొద్దివారిగా ఉన్నప్పటికీ కూడా మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మనుషులు తోడు మంచిగా ఉంటుంది కానీ నీ తోడు ప్రభా చివరి శ్వాస వరకు ఉంటుందని మేము నమ్ముచున్నాం. ఆయన తండ్రి, యోసేపు జీవితం ద్వారా యోసేపు యొక్క జీవితం ఆయన ప్రారంభంలో ఎంతో దుఃఖసారంతో ఉంది. తల్లిని కోల్పోయాడు, అన్నదమ్ముల చేత ద్వేషించబడి ఉన్నాడు. అయా తండ్రి, అన్నదమ్ముల చేత పట్టబడి ఉన్నాడు. అయా నీళ్ళని గాలిలో పడి ఉన్నాడు ప్రభా, అమ్మివేయబడిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ లేఖనాలు సెలవిస్తుంది, యెహోవా అతనికి తోడై ఉన్నాడు కనుక యోసేపు ఎక్కడికి వెళ్ళినా సరే ఆశ్రయించబడి ఉన్నాడు. యోసేపు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ యజమాని యొక్క కటాక్షమే గాని, జైలు అధికారి యొక్క కటాక్షమే గాని, రాజు యొక్క కటాక్షమే గాని అతనిపై ఉన్నదని లేఖనాలు సెలవిస్తున్నాను. ఆయన ఇదిగో నా తండ్రి, అనేక రకమైన ఇబ్బందుల చేత ప్రభా, కష్టాల చేత, చెప్పుకోలేని సమస్యల చేత బాధపడుతున్న వారు ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నట్లయితే ఆనాడు యోసేపుకు ఏ రకంగా అయితే మీరు ప్రభా మీ యొక్క తోడుని, మీ యొక్క కటాక్షాన్ని మీరు ఉంచున్నారో ఈ బిడ్డల పట్ల మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆశతో నీ మందిరికి వచ్చినది మొదలు పెడుతుండగా అయ్యా తండ్రి, యోసేపుకి ఇచ్చిన 2 కాలాలు ప్రభా నా తండ్రి, ఆ దర్శనాలను ప్రభా గొప్పగా మీరు నెరవేర్చున్నారు. రాజ్యాధికారాన్ని ప్రభా నా తండ్రి, నాయకత్వ విలువల్ని ప్రభా అపమానం నేర్పించే నాయకుడిగా మీరు మార్చి ఆయన సెలవులు అనేది ఏమీ జరగకుండా అయా గొప్ప ఉన్నతమైన అధికారిగా అతన్ని మీరు నియమించున్నారు. అన్నలు సైతం వచ్చి సాష్టాంగ నమస్కరించినట్లు చేస్తున్నారు తండ్రి. అయా నువ్వు కార్యం చేస్తే తిప్పివేయగలవాడికి ఎవరు లేరు ప్రభా. నీ సన్నిధి అతను తోడుగా ఉంచావు. అయ్యా మీరు అతను తోడుగా ఉన్నారు. అతను చేయనిదంతా కూడా మీరు ప్రభా సఫలీకృతం చేశారని లేఖనాలు సెలవిస్తున్నాయి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అదేవిధంగా మోషే ప్రభా నా తండ్రి, అయా జరిగిన ప్రభా ద్రోహాన్ని బట్టి, జరిగిన ప్రభా నా తండ్రి ప్రభా పరిస్థితిని బట్టి ప్రభా ఆ ప్రాంతాన్ని విడిచి ప్రభా పారిపోయి ఉన్నప్పుడు ప్రభా అయా నాకు ఏం వద్దులేని ప్రభా అయా నా తండ్రి కాముగా ప్రభా నా తండ్రి గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని అరణ్యంలో ప్రభా మీరు మాట్లాడి నీ ప్రజలు ఇశ్రాయేలు నడిపించడానికి ఇక నిశ్చయంగా నీకు తోడుగా ఉంటానని ప్రభా అయా ఎన్నిక లేని వ్యక్తి ప్రభా పారిపోయిన వ్యక్తిని ప్రభా అయా పిలిచి నాయకుడిగా చేసి అయా నా తండ్రి ఉన్నతముగా ప్రభా అయా అతను మీరు దీవించున్నారు ప్రభా. అయా అతనికి ఎంతో ప్రభా వైభవం, ఎంతో విశిష్టత కలిగిన అయా పర్వ సామ్రాజ్యాన్ని ప్రభా అయా ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రభా అయా మోషేకి మీరు అయా ఇచ్చి ఉన్నారు. మోషేకి మీరు తోడై ఉన్నారు ప్రభా. అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభా మోషే ఏమి చేయాలని అర్థం కాని పరిస్థితులు అయా మోషేని ధైర్యపరిచిన గొప్ప దేవుడు తండ్రి. ఇదిగో తండ్రి యొక్క ప్రభా పరిస్థితులు ఉన్న ఎవరు వెళుతున్నట్లయితే అయా వారిని సహాయం అర్జిస్తున్నట్లయితే అన్నాడు మోషేకి మీరు చెప్పినట్లు నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను అని మీరు చెప్పిన విధంగా ప్రభా ఈ రాత్రికాల సమయమందు వాక్యం విన్న వారితో అయా మీరు వారికి తోడుగా ఉండండి ఆయన. నిశ్చయంగా వారు మీరు తోడుగా ఉండండి ఆయన. మోషే అంటున్నారు అయా నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మేము వెళ్ళము. అయా ఆ సన్నిధిలో మీరు ఉంటారని ప్రభా మోషే గమనించాడు కాబట్టి ప్రభా అయ్యా మీ తోడుని అయా తన జీవిత కాలం అంతా కూడా కోరుకున్నారు ప్రభా. చివరి దినం వరకు కూడా అయా ఇక్కడ నాయకత్వం బాధ్యతని ఎవరికి అప్పచెప్పాలి నా కుమారులు కానీ అడగకుండా ప్రభా ఇది ఎవరి చేతిలో పెట్టాలన్నప్పుడు అయా నీ యొక్క చిత్తంలో కనుగొన్న వ్యక్తి చేతిలో పెట్టమన్నప్పుడు ప్రభా అయ్యా ఎక్కడ కూడా ప్రభా ఆలోచించకుండా నీ చిత్తమే చివరి నిమిషంలో కూడా జరిగించిన గొప్ప వ్యక్తి నాయన. అట్లే తండ్రి మోషే లాంటి ప్రభా అయా నాయకులు ప్రభా ఈ యొక్క సంఘంలో నేవాలి ప్రభా
అయా మోషే లాంటి ప్రభా, అయా నా తండ్రి వీరులు ప్రభా సంఘాల్లో లేవాలి ప్రభా, అయా నా తండ్రి ప్రతికూలమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ అయ్యా నీ మీద ఆధారపడి పరిచయం నడిపించే నాయకులు ప్రభా ఈ యొక్క సమాజంలో లేవాలని ప్రార్థిస్తున్నాను. ఆయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన ఆనాడు ప్రభా నా తండ్రి యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ప్రభా, అయ్యా నా తండ్రి ప్రభా కార్యం మీరు జరిగించే నిత్యులు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా బలహీనంగా ఉన్నాడు ప్రభా, అనేక మాటలు చెప్పినాడు, ఎన్నిసార్లు అన్ని చెప్పినప్పటికీ కూడా మీరు అంటున్న మాట పరాక్రమ కలిగిన బలాఢ్యుడు అన్నారు ప్రభా. అయ్యా నా తండ్రి నేను నీకు తోడైందని మీరు చెప్పిన విధంగా ప్రభా గిద్యోను ద్వారా ప్రభా జయాన్నిచ్చిన గొప్ప దేవుడు ప్రభా, ఒక ఎన్నిక లేని బలహీనైన వ్యక్తిని ప్రభా అయా బలపరిచి వాడుకున్న గొప్ప దేవుడు నా తండ్రి. ఇదిగో ప్రభా నేను ఎన్నిక లేని వ్యక్తిని ప్రభా, నీ సహాయం నాకు కావాలని ప్రభా ఈ రాత్రికాల సమయం అందరైతే ప్రార్థన చేసుకుంటున్నారో ప్రభా, అయ్యా ఎవరైతే నీ సహాయాన్ని అర్చిస్తున్నారో, ఎవరైతే బలహీన పరిస్థితిలో ఉన్నారో ప్రభా, ఎవరైతే రోగముల చేత కొట్టుబెట్టులాడుతున్నారో ప్రభా, ఎవరైతే నీ సన్నిధిని కోరుకుంటున్నారో ప్రభా, ఎవరైతే నీ యొక్క సహవాసాన్ని కోరుకుంటున్నారో ప్రభా, ఎవరైతే నీ పరిచర్యలో ప్రభా అయా బలాన్ని కోరుకుంటున్నారో ప్రభా, అయితే నీ ముందుకు తీసుకెళ్ళి శక్తిని అడుగుతున్నారో ప్రభా, అయా సమస్త విషయాల్లో ప్రభా నీదైన ప్రభా కోణంలో ప్రభా వారికి మీరు తోడుగా ఉండి ప్రభా అన్నాడు ప్రభా నా తండ్రి గిద్యోను బలపరిచినట్లుగా నా తండ్రి నా బిడ్డలు మీరు బలపరచండి, మీ సహాయం దయచండి, విశ్వాసం వల్ల మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. అయా సస్యయుగ దినంలో ప్రభా అయా మీరు ప్రభా ఆత్మచేత నడిపించకూడదు ప్రభా, అనేక రకమైన ప్రశ్నలు, అనేక రక పరిచయాలు, శాస్త్రం అనేక రకం సంధించినప్పుడు ఇదిగో నా తండ్రి నాకు తోడైన దాన్ని బట్టి కార్యాలను చేస్తున్నాను మీరు చెప్తున్నాను ప్రభా. అయా అయా ఆ దినాల్లో ప్రభా అయా నా తండ్రి ఈ సన్నిధి మీకు తోడుగా ఉంది ప్రభా, ఇగో ఈ దినాల్లో మీ సన్నిధి నడవక్యంగా ఈ పరిశుద్ధాత్మ నడిపింపడం మేము ప్రభా వేడుకుంటున్నాం నాయన. అయా పౌలుని ప్రభా తీసుకుని వెళ్ళి ప్రభా చెరసాల వేసినప్పుడు ప్రభా ప్రార్థన చేసినప్పుడు ప్రభా చెరసాల బద్దలైన ప్రభా భూకంపం కలిగింది నాయన. అయా నా గొప్ప తండ్రి కార్యములు ప్రభా ఆనాడు ప్రభా ఆయా పాత నిబంధనలో చేసిన కార్యం కొత్త నిబంధనలో కూడా చేస్తున్నారు, ఇప్పటికీ మీరు చేస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అటువంటి అయా సేవకులు, అటువంటి విశ్వాసులే ప్రభా, అటువంటి ప్రభా అయా ప్రార్థనా జీవితాన్ని ప్రతి ఒక్కరికి అలవరచమని, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా నడిపిస్తున్నామని మీరే సహాయం దయచేయమని, మనకి ఏనాడు గాస్పల్ చేసి మీరు దీవించిన ఆశీర్వదించే సేవకులు దీవించబడుతున్నారు, దీవించి ప్రభా ఈ పరిచర్యకు అయా అతని సంఘానికి ప్రభా అయా అందుకడుకున్న ప్రతి ఒక్కరిని ప్రభా అయా మీ పేరు ప్రతి ఒక్కరిని దీవించి వారి ప్రతి అవసరతని నామై మనుషుల్లో తీర్చని, బలహీనుంటే బలపరచని, రోగుంటే స్వస్థపరచనైన, ఆర్థిక ఇబ్బందుల చేత కొట్టమిట్లాడుతుంటే వారికి విడుదల కలిగించండి, కుటుంబ సమస్యల చేత కలహాల చేత ఉన్నట్టు సమాధానం కలిగించేయండి ప్రభా. అయా అతని మరి ముఖ్యంగా ఉద్యోగాల కోసం చేసిన బిడ్డల విషయంలో ఉద్యోగాల విషయంలో సహాయం దయచేయండి ప్రభా, మీరు మీ అమూల్యమైన సహాయం దయచేయండి ప్రభా. వృద్ధాప్యం ఉన్న తల్లిదండ్రుల విషయంలో కూడా చక్కటి ఆయుష్కం చక్కటి ఆరోగ్యం వారికి కలుగు చేయండి, ఇదిగో సారము కలిగి పచ్చగా ఉంది అన్నట్లుగా అయా అతని మంచి ఆయుష్కాలు మంచి ఆరోగ్యం దయచేయండి. రాబో తరం వారికి నీ క్రియలను నువ్వు చేసిన కార్యాలను వివరించినట్లుగా వారికి శక్తిని బలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశ్రయించండి. గర్భాల కొరకు ఎదురు చూసిన బిడ్డల విషయం గర్భాల విషయంలో సహాయం దయచేయండి, వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల విషయం వివాహాల విషయంలో సహాయం దయచేయండి. ఈ పరిచయం నానాటికి అభివృద్ధి పరచండి అయ్యా, నమ్మకమైన పనివారిని ప్రభా ఈ పరిచర్యకు మీరు నియమించండి ప్రభా, ఎవరికి వాళ్ళు ప్రభా రోల్స్ ప్రభా అయా ఫుల్ఫిల్ చేయడానికి ఆసక్తిని వారు కలుగు చేయమని మా ప్రభు మీ పేరు కుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తం ఇచ్చిన ప్రభు యేసు రక్తం యేసు నామం సంపూర్ణ చేయండి.